హాయ్ డియర్ టీచర్స్, డియర్ హెడ్ మాస్టర్స్, గుడ్ మార్నింగ్ ఆల్. సో మనం ఇంపార్టెంట్ ఫేజ్లోకి వచ్చేసాం. ఈ రోజు మనం మెగా పీటీఎం చేసుకోబోతున్నాం. అయితే ఈ రోజు ఎందుకు వచ్చానంటే మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చా. అదేంటంటే విట్నెస్ స్టేట్మెంట్ని మనము ఫిల్ చేసి అప్లోడ్ చేయాలా విట్నెస్ లాగిన్లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాస్క్ అండి. ఖచ్చితంగా ప్రతి స్కూల్ నుంచి ప్రతి హెడ్ మాస్టర్ చేయించాలి. ఇది చేయిస్తేనే హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఫినిష్ అయినట్లు లెక్క. లేకపోతే స్టిల్ మనల్ని అడుగుతూ ఉంటారు, మనల్ని అంటే మన నేమ్ అనేటువంటిది చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది జాగ్రత్తగా అందరూ గుర్తుంచుకోండి. ఈ ఎంటీ టెంప్లెట్ని ఎట్లా ఫిల్ చేయాలి మీకు నేను చెప్తాను. నెక్స్ట్ అదేవిధంగా నేను ఫిల్ చేసినటువంటి ఫామ్ కూడా మీకు చూస్తానండి. మీకు ఇబ్బంది లేకుండా మీరు రెఫరెన్స్గా దాన్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వీటిని మనము ఈ విట్నెస్ లాగిన్లో ఎలా అప్లోడ్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్క టీచరు, ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ ఖచ్చితంగా చూసి తెలుసుకొని వీటిని అప్లోడ్ అనేటువంటిది చేయండి. ఓకేనా అండి? సో యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ అనేటువంటిది గిన్నిస్ వరల్డ్ రికార్డుకు సంబంధించి, సో ఇన్ని లక్షల మంది పేరెంట్స్, ఇన్ని వేల స్కూళ్ళల్లో ఈ ప్రోగ్రామ్ అనేటువంటి జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్లో గిన్నిస్ వరల్డ్ రికార్డుకు సంబంధించి అప్లై చేయడానికి గవర్నమెంట్ ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ని అనేటువంటిది అరేంజ్ చేసింది. ఒక సాక్ష్యం అనమాట. అందుకే వీళ్ళని విట్నెస్ స్టేట్మెంట్గా తీసుకున్నారు. సో జస్ట్ ఆయన సాక్ష్యం అనమాట జరిగేటువంటి వాటన్నిటికీ. ఓకేనా? సరే, ఈ యొక్క టెంప్లెట్లో ఉన్నటువంటి కాలమ్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేను రాసింది కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే డిక్లరేషన్ అండి. ఇక్కడ డిక్లేర్ చేయాలి ఎవరైతే ఈ విట్నెస్ని ఈ విట్నెస్ ఎవరైతే ఉన్నారో మన ఈ ప్రోగ్రామ్ సంబంధించి వాళ్ళ పేరు ఇక్కడ రాయాలండి. ఇక్కడ డిక్లేర్ చేయాలి. declare that I am not associated with or related to the record organizers or participants nor have anything to gain from the final outcome of the attempt. సో వాళ్ళకి మనం చెప్తా ఉన్నాం, మేము వేటితోటి అసోసియేట్ అనేటువంటిది కావట్లేదు, దట్టు దీనివల్ల మాకేం వచ్చేది లేదు. దేర్ ఫోర్ ఐ హ్యావ్ యాక్టెడ్ యాజ్ ఎ విట్నెస్. కాబట్టి నేను ఒక విట్నెస్గా, సాక్షిగా మాత్రమే ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యొక్క అటెంప్ట్కు నేను దోహదపడుతున్నాను అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తాం. సరే, ఏదేమైనా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నేమ్ అనేటువంటిది రాయడం. సో ఎవరైతే విట్నెస్ ఉన్నారో ఆ విట్నెస్ యొక్క పేరు అనేటువంటిది ఇక్కడ మీరు రాస్తారు. ఎందుకంటే మీరే కదా డిక్లేర్ చేసేది, మీ ఫామ్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ రికార్డ్ టైటిల్ అంటే ఇక్కడ మనం ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాము అనేటువంటిది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మెగా పీటీఎం 2.0 అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్, ఒక కామన్ నెంబర్ అనేటువంటిది అందరికి ఇచ్చారు. సో నేను ఆ నెంబర్ అనేటువంటిది నా దాంట్లో రాశాను, మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇతని యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఇతను కావచ్చు, ఈమె కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. వాళ్ళకి ఫస్ట్ నేమ్ రాస్తాం, లాస్ట్ నేమ్, వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ అంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి రాస్తాం ఇక్కడ మనము. నెక్స్ట్ వాళ్ళ యొక్క నేషనాలిటీ అనేటువంటిది ఇక్కడ రాస్తాం, వాళ్ళకి ఈమెయిల్ రాస్తాం, నెంబర్ రాస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్, చాలా మంది కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏంటంటే ఏం రాయాలి అనేటువంటి విషయం. వాట్ డిడ్ యూ సీ, మెజర్ ఆర్ ఇవాల్యుయేట్ యాజ్ ఎ విట్నెస్. అసలు నువ్వు ఏం చూసావు, ఏం మెజర్ చేసావు, ఏం ఇవాల్యుయేట్ చేసావు ఈ ప్రోగ్రామ్ సంబంధించి అనేటువంటిది మనం ప్రోగ్రామ్ యొక్క సినాప్సిస్ మనం ఇక్కడ రాయాలి. సమ్మరీ అనేటువంటిది మనం ఇక్కడ రాయాలండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, మై ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టైజిస్ అంటే నేను ఎక్కడ పనిచేస్తున్నాను అనేటువంటిది, నా మోటో ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం రాస్తాం. సో రీజన్ చెప్పాను కదా, కారణం అనేటువంటిది, అసలు నేను ఎందుకు ఇది రాస్తున్నాను అనేటువంటి కారణం. సో మీ ఫీల్డ్ గురించి కూడా మనము 2 లైన్స్ అనేటువంటి మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫైనల్ మెజర్మెంట్ అంటే చివరగా అసలు మొత్తం ఎంతమంది అటెండ్ అయ్యారు అనేటువంటిది ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి వేర్ డిడ్ ద రికార్డ్ అటెంప్ట్ టు టేక్ ప్లేస్, ఎక్కడ జరిగిందని రాస్తాం. వెన్యూ రాస్తాం, సిటీ రాస్తాం. ఇంకా సిటీ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మనం వెన్యూ రాస్తాము, ఇంకా సిటీ అనేటువంటిది ఆ డిస్ట్రిక్ట్ నేమ్ రాస్తే సరిపోద్ది. కంట్రీ అనేటువంటిది మనం రాస్తాం. సో వెన్ వర్ యూ ప్రెజెంట్ ఎట్ ద రికార్డ్ అటెంప్ట్, ఈ రికార్డ్ అటెంప్ట్ జరిగేటప్పుడు నువ్వు ఎప్పుడు అటెండ్ అయ్యావు అనేటువంటిది, అంటే మీరు టైము, డేట్ అనేటువంటి మెన్షన్ చేస్తారు, ఎప్పుడు అటెండ్ అయ్యారు. నెక్స్ట్ ఈ విట్నెస్ స్టేట్మెంట్ వాజ్ కంప్లీటెడ్ బై, మీరు నుంచే కదండి కంప్లీట్ చేయబడింది. కాబట్టి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేస్తారు, డిజిటల్ సిగ్నేచర్ కాదు, మీరు పర్సన్గా ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాలా. నెక్స్ట్ డేట్ అనేటువంటి మెన్షన్ చేస్తారు. ఆబ్వియస్గా డేట్ అనేటువంటి మీ అందరికీ తెలుసు, 10/07/2024 ఇది మనం మెన్షన్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా టెంప్లెట్ ఫిలప్ చేసేటువంటి విధానం. సో ఇప్పుడు నేను ఫిలప్ చేసినటువంటి టెంప్లెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా కొంత మ్యాటర్ ఇక్కడ థర్డ్ పాయింట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఓన్గా నోట్స్ అనేటువంటిది రాశాను, అందులో రాయకుండా. సో సేమ్ కాలమ్స్ అనేటువంటి ఇచ్చాను నేను, కాబట్టి మీరు చూడండి. సో చూడండి, ఫస్ట్ది మనకు డిక్లరేషన్ అనేటువంటిది ఉంది. సో డిక్లరేషన్లో మీకు ఏం చెప్పానండి, మన పేరు రాయాలని చెప్పాను. ఇక్కడ నేను ఒక అంగన్వాడీ వర్కర్ని తీసుకున్నానండి, ఆమె పేరు బి సుబ్బలక్ష్మి. ఓకేనా అండి? సో బి సుబ్బలక్ష్మి డిక్లేర్ దట్. సో అక్కడ చిన్న మ్యాటర్ ఉంది, మీరు చూసారు. సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ రికార్డు టైటిల్ అండి, ఈ టైటిల్ ఇవ్వాలండి మీరు మెగా పీటీఎం 2.0. ఓకేనా?
నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ నెంబరు కామన్ నెంబర్ ఉంటుందని చెప్పాను, ఇదే అండి SF03623070425025114331LAAA. సో ఇది అన్నిటికీ కామన్ రెఫరెన్స్ నెంబర్ కాబట్టి అందరూ కూడా ఇదే వేసేయండి. ఇది కూడా అందరికి కామనేనండి, అందరికి రాసేయండి. నెక్స్ట్ మై కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్, వీళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, నేను ఫస్ట్ నేము వాళ్ళ ఇంటి పేరు బోనం కాబట్టి నేను బోనం రాశాను. నెక్స్ట్ లాస్ట్ నేము సో సుబ్బలక్ష్మి, బోనం సుబ్బలక్ష్మి. ఓకేనా అండి. ఆర్గనైజేషన్ ఈమె ICDS కింద పనిచేస్తుంది. మరి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ICDS కింద ఉంటారు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. సో ఇది వాళ్ళ ఆర్గనైజేషన్ నేను రాశాను. మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకోకూడదు కదా, హెల్త్ డిపార్ట్మెంట్ అనుకోండి, హెల్త్ డిపార్ట్మెంట్ అనేటువంటి మెన్షన్ చేయండి. నేషనాలిటీ ఇండియన్ అండి. సో ఈమెయిల్ ఏదో వాళ్ళ మెయిల్ ఏదైతే అది. నెక్స్ట్ ఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ మీరు రాస్తారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వాట్ డిడ్ యూ సీ, మెజర్ ఆర్ ఇవాల్యుయేట్ యాజ్ అ విట్నెస్. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో నేను ఇలా రాశాను, నేను ఒక విలేజ్ అనేటువంటి తీసుకున్నాను, MPPS లేదా ZPHS రెండు తీసుకున్నాను, లేదా GHS గవర్నమెంట్ హై స్కూల్, మీరు ఏదైనా తీసుకోండి, ఊరి పేరు ఇక్కడ మెన్షన్ చేయండి. సరే స్టార్టింగ్ నుంచి చూద్దామండి కన్ఫ్యూజన్ లేకుండా. నేను అటెండ్ అయ్యాను యాజ్ ఏ విట్నెస్ in the Mega PTM 2.0 on 10th July at MPPS or ZPHS or GHS పెద్ద నాగులవరం. ఇది మన యొక్క ఐడి అండి, స్కూల్ యొక్క ఐడి అనేటువంటి డైస్ కోడ్ అనేటువంటిది ఇక్కడ మనం SM ప్రకాశం డిస్టిక్. ఫస్ట్ నన్ను నేను అడ్రస్ చేసుకున్నాను అనమాట. అంటే ఇక్కడ నేను విట్నెస్గా మాట్లాడుతూ ఉన్నాను. విట్నెస్ అయినటువంటి నేను ఈ మెగా PTM యొక్క విట్నెస్గా 10th July నాడు, అంటే ఇది అయిపోయిన తర్వాత మనం రాస్తాం కదా, సో 10th July నాడు పలానా స్కూల్లో ప్రకాశం జిల్లాలో విట్నెస్గా నేను అటెండ్ అయ్యాను. పేరెంట్స్ ఆర్ వార్మ్లీ వెల్కమ్డ్. సో పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు చాలా సాధారణంగా ఆహ్వానించబడ్డారు బై ద టీచర్స్ అందరూ కూడా పేరెంట్స్ అందరినీ సాధారణంగా స్కూల్లోకి ఆహ్వానించారు. నెక్స్ట్ 80 పేరెంట్స్, 80 మంది పేరెంట్స్ అండ్ 6 టీచర్స్, 6 మంది టీచర్స్ వర్ అటెండెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మొత్తము పిల్లల సైడ్ నుంచి 80 మంది పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు అటెండ్ అయ్యారండి, 6 టీచర్స్ అటెండ్ అయ్యారనేటువంటిది రాశాను. సో ఇక్కడ కూడా ఆర్ బదులు వర్ అనేటువంటిది రాయండి, బాగుంటుంది. సో పాస్ట్ టెన్స్ కదా, జరిగిపోయిన దానికి సంబంధించి, కాబట్టి ఇది మెన్షన్ చేసుకోండి. పేరెంట్స్ వర్ వార్మ్లీ వెల్కమ్డ్ బై ద టీచర్స్. టీచర్స్ చేత సాధారణంగా ఆహ్వానించబడ్డారు. ఓకేనా అండి. The teachers explained the students' progress and discussed further improvement. సో టీచర్స్ అనేటువంటి వాళ్ళు పిల్లల యొక్క ప్రోగ్రెస్ని తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏమేమి యాక్షన్ తీసుకోవాలనేటువంటి వాటికి సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది అనేటువంటి మెన్షన్ చేశా. ద స్కూల్ హెడ్ మాస్టర్ గారు explained the facilities that the government is providing టు ద గవర్నమెంట్ స్కూల్స్. సో ఈ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి హెడ్ మాస్టరు గవర్నమెంట్ ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అనేటువంటి విషయాలని హెడ్ మాస్టర్ గారు స్కూల్లో పేరెంట్స్కి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ద హెడ్ మాస్టర్ ఎక్స్ప్లెయిన్డ్ ద ఫెసిలిటీస్ దట్ ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ టు ద గవర్నమెంట్ స్కూల్స్. సో చాలా రకాల స్కీమ్స్ అనేటువంటిది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి వాటన్నింటినీ కూడా పేరెంట్స్కి వివరించడం జరిగింది. ద స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, SMC కమిటీ అనేటువంటిది మానిటర్డ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్, మొత్తం ప్రోగ్రామ్ మానిటర్ చేసింది, జాగ్రత్తగా చూసుకున్నది అనేటువంటి చెప్తున్నాం. గేమ్స్ వర్ కండక్టెడ్ అమాంగ్ ద పేరెంట్స్. మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం పేరెంట్స్కి మధ్య మనం గేమ్స్ అనేటువంటి మనం పెట్టాము. మహిళలకైతే రంగోలీస్, లెమన్ స్పూను, మ్యూజికల్ చైర్స్ కండక్ట్ చేసాం. సో మేల్ పర్సన్స్కి వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్ అనేటువంటి పెట్టాం, మీ అందరికీ తెలుసు. The chief guest gave a valuable speech to the students regarding their studies. సో మనకు వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాల్యుబుల్ స్పీచ్, విలువైనటువంటి స్పీచ్ ఇచ్చారండి పిల్లలకి వాళ్ళ స్టడీకి సంబంధించి. సో టోటల్లీ ద ప్రోగ్రామ్ వెంట్ ఆన్ వెరీ వెల్. టోటల్గా ప్రోగ్రామ్ అనేటువంటి చాలా బాగా జరిగింది. ఒక విట్నెస్ ప్లేస్లో ఉండి విట్నెస్ చూసినటువంటి విషయాలనే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో వీటిని మీరు రెఫరెన్స్గా యూజ్ చేసుకోండి, నీట్గా రాయండి ఈ ఫీల్డ్కి సంబంధించి. నెక్స్ట్ 4th పాయింట్ చూడండి, మై ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఈజ్. ఈ 4th పాయింట్కి సంబంధించి ఈమె దేంట్లో ఎక్స్పర్టైజ్, ఆమె ఎందుకు ఇక్కడ ఇది చేస్తుంది అనేటువంటిది మనం రాసాం. మై నేమ్ ఇస్ బి సుబ్బలక్ష్మి, నా పేరు బి సుబ్బలక్ష్మి. ఐఆమ్ యాన్ అంగన్వాడీ వర్కర్, నేను ఒక అంగన్వాడీ వర్కర్ని అండర్ ఐసిడిఎస్ కింద నేను పనిచేస్తున్నాను. అండ్ బ్రీఫ్డ్ బై గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ గైడ్ లైన్స్ టు డూ మై ఇండిపెండెంట్ విట్నెస్ రిపోర్టింగ్. సో నేను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నామ్స్కి అనుగుణంగా ఒక ఇండిపెండెంట్గా విట్నెస్గా నేను ఇదంతా రిపోర్ట్ చేస్తున్నాను అనేటువంటిది మనం ఇక్కడ రాసాం. అంటే తన గురించి నేను చెప్పాను, తర్వాత ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పాను. ఓకేనా.
నెక్స్ట్ ఫైనల్ మెజర్మెంట్లో ఎంతమంది అటెండ్ అయ్యారు అనేటువంటిది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. మీకు ఇందాక నేను మెన్షన్ చేసినట్టు 80 పేరెంట్స్ అండ్ 6 టీచర్స్ ఆర్ అటెండెడ్, లేదా పాస్ట్ టెన్స్లో రాస్తే మీరు వర్ అటెండెడ్ అనేటువంటిది రాయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా అండి. సో పాస్ట్ టెన్స్ తీసుకోండి. నెక్స్ట్ వేర్ డిడ్ ద రికార్డ్ అటెంప్ట్ టేక్ ప్లేస్, ఎక్కడ జరిగింది ఇది, వెన్యూ అనేటువంటిది రాయాలి. వెన్యూ ఇన్ ద సెన్స్ మీ స్కూల్ పేరు అనేటువంటిది రాయాలి, పక్కన డైస్ కోడ్ రాయండి. సో నేను ఏదో రఫ్గా వేసాను లేండి, ఇది కాదు. సో నెక్స్ట్ సిటీ ఆర్ టౌన్, మరి డిస్ట్రిక్ట్ నేమ్ తీసుకోండి, ప్రకాశం డిస్ట్రిక్ట్, కంట్రీ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వెన్ వర్ యూ ప్రెజెంట్ ఎట్ ద రికార్డ్ అటెంప్ట్ జరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడు ప్రెజెంట్ అయ్యారు అనేటువంటి విషయం ఇక్కడ రాయాలి. ఐ వాజ్ ప్రెజెంట్ అట్ ఎంపీపీఎస్ పెద్దనాగులవరం బిట్వీన్ ద టైమింగ్స్ ఫ్రమ్ 9 AM to 12:35 PM. మన యాక్చువల్గా మీకు చెప్పాను, మనం 9 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 12:35కు అయిపోయింది. వీడియోలో క్లియర్గా మినిట్స్ చెప్పుకున్నాం. సో ఆ టైంలోనే మన విట్నెస్ అనేటువంటి వాళ్ళు అటెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఈ టైమింగ్స్ మధ్య అటెండ్ అయ్యారు ఈ స్కూల్ అనేటువంటి చెప్తున్నాం. సో డేట్ కూడా మెన్షన్ చేసాం. ఓకేనండి. అప్పుడే కదా ఇలా అటెండ్ అయ్యేది. నెక్స్ట్ 8th దిస్ విట్నెస్ స్టేట్మెంట్ వాజ్ కంప్లీటెడ్ బై. సో మనకుంది 8th పాయింట్, ఐఎమ్ విల్లింగ్ టు బి. సో అక్కడ మ్యాటర్ ఉంది, కింద మనకు సిగ్నేచర్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ వాళ్ళు సిగ్నేచర్ అనేటువంటి చేస్తారు. డేట్ అనేటువంటిది ఈ రోజు కాబట్టి 10/07/2025. సో ఈ విధంగా వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఇట్లా ఫిల్ చేసినటువంటి మీరు ఆ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లోనే ఈ మ్యాటర్ అంతా రాసేయండి. దీన్ని మనం అప్లోడ్ చేయాలి. సరే, ఎలా మనము ఈ విట్నెస్ ఫామ్ని అప్లోడ్ చేయాలి అనేటువంటిది, పూర్తి చేసినటువంటి ఈ విట్నెస్ స్టేట్మెంట్ని ఎలా అప్లోడ్ చేయాలనేటువంటి విషయము లీప్ యాప్లో ఇప్పుడు మనం చూద్దాం. డియర్ టీచర్స్, మనం ఇప్పటి వరకు ఈ విట్నెస్ స్టేట్మెంట్కి సంబంధించి ఎలా ఫిల్ చేయాలనేటువంటి విషయాలు చూసాం. అదేవిధంగా నేను ఫిల్ చేసినటువంటి ఆ ఫామ్ అనేటువంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఈ విట్నెస్ స్టేట్మెంట్ని ఎలా అప్లోడ్ చేయాలి అనేటువంటిది చూద్దాం. దీనికి గాను మనము లీప్ యాప్ అనేటువంటిది ఓపెన్ చేయాలండి. సో మీరు లీప్ యాప్లో మీరు విట్నెస్ స్టేట్మెంట్కి సంబంధించి యూజర్ నేమ్ చూడండి. మీరు విట్నెస్గా ఎవరినైతే పెట్టారో వాళ్ళకు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చింటారండి. ఆ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసి 1234 అండి. ఆ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయాలండి. సో మొబైల్ నెంబర్ విట్నెస్కి సంబంధించి మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో అదే మన యొక్క లాగిన్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ 1234. ఓకేనా అండి. సో దీనికి సంబంధించి ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. సో ఇంటర్ఫేస్లో మనం గవర్నెన్స్కి వెళ్ళాలండి. గవర్నెన్స్ వెళ్తే సమగ్ర శిక్ష ఉంటుందండి. సమగ్ర శిక్ష కొడితే మనకు పీటీఎం వచ్చింది. ఇక్కడ అప్లోడ్ విట్నెస్ స్టేట్మెంట్ అని ఉంది చూడండి, అది మనం క్లిక్ చేయాలి. సో యాక్చువల్గా ఇప్పుడు దీన్ని అప్డేట్ చేశాడు. నిన్నటి వరకు ఆ విట్నెస్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎంటీ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండేది. సో ఇప్పుడు అది తీసేసాడు. 6 AM ఉదయం 6 గంటల నుంచి విట్నెస్ స్టేట్మెంట్ మనం అప్లోడ్ చేయడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. అక్కడే విట్నెస్ స్టేట్మెంట్ డౌన్లోడ్ కూడా మనం చేసుకోవచ్చు, ఎంటీ టెంప్లెట్. తర్వాత మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రతి టీచరు చేయాల్సినటువంటి పని. సో మీరు ఖచ్చితంగా టీచర్ ఇన్ ద సెన్స్, నా ఉద్దేశంలో ప్రతి హెడ్ మాస్టర్ స్కూల్ తరపున విట్నెస్ స్టేట్మెంట్ని ఎవరైతే విట్నెస్గా తీసుకున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్లు, వాళ్ళ లాగిన్కి సంబంధించి ఓపెన్ చేసి విట్నెస్ స్టేట్మెంట్ని అప్లోడ్ చేస్తేనే మనకు ఒక పని పూర్తయినట్టు లెక్క. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్ నుంచి ప్రతి హెడ్ మాస్టర్ విట్నెస్ స్టేట్మెంట్ని అప్లోడ్ చేసే విధంగా చూడండి. ఓకేనా అండి. సో అదే అండి ఈరోజుకి మన వీడియో. సో మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.